వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి నిరసన సెగ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు కిసాన్ మేళాలో కౌలు రైతులు నిలదీశారు. అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 రూపాయలు అందించాలని కౌలు రైతులు నిలదీశారు. కిసాన్ మేళా బహిరంగ సభలో మంత్రి ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కౌలు రైతు సంఘం ప్రతినిధులు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు చెప్పండి. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని మార్టేరులోని నిర్వహించినటువంటి పరిశోధన క్షేత్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా పాల్గొన్నారు. చూస్తే కనుక అచ్చెన్నాయుడు చెప్పచ్చు. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా కౌలు రైతులను గాలి వదిలేస్తుందని, అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తానటువంటి పెట్టుబడి సాయం 20,000 వేస్తుందో ఇవ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పి రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కిసాన్ మేళా బహిరంగ సభలో ఏకంగా మంత్రి ప్రసంగాన్ని కూడా వ్యతిరేకిస్తూ నినాదాలు కూడా చేశారని చెప్పొచ్చు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని, మరిపు కౌలు రైతుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలి, ప్రభుత్వం కూడా అసెంబ్లీ సాక్షిగా ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తారు. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి మోంతా తుఫాన్ ప్రభావంలో ఏదైతే నష్టపరిహారం ఉందో 22.21 కోట్ల రూపాయలు వెంటనే రైతులకు చెల్లించాలని చెప్పి కూడా అన్నదాతలు కోరారు. పూర్తి స్థాయిలో కూడా పంట నష్టం ఇవ్వకుండానే ఇచ్చామని చెప్పి, అలాగే కౌలు రైతులకు రావాల్సినటువంటి డబ్బులు ఏతుందో ఇవ్వకుండానే పూర్తి స్థాయిలో ఇచ్చామని చెప్పని మంత్రి చెప్పడం సిగ్గుచేటని చెప్పని వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే కనబడుతుంది. ఇప్పటికైనా కానీ కూటమి సర్కార్ కూడా ఇస్తానన్నటువంటి కౌలు రైతులు కూడా హామీలన్నీ కూడా నెరవేర్చని చెప్పి కూడా రైతులు కూడా నిలదీసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మంత్రి అయితే పూర్తిగా రైతులు కూడా ఒకసారి రైట్, థ్యాంక్ యూ రాజు.